దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. నిన్న విజయమ్మ గారు చేసిన ఏదైతే వీడియో ఆమె రిలీజ్ చేశారో ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడాలి అనిపించింది. మాట్లాడకుండా ఉండడం కూడా తప్పనిపించింది. ఎందుకు అంటే ఆమెకి 2 పిల్లలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల. ఆమె కేవలం నిన్న వైఎస్ షర్మిల గురించే వీడియో చేస్తూ నా కూతురికి, రాజశేఖర రెడ్డి కుమార్తెకి మీరంతా మద్దతు ఇవ్వండి, ఆమెను గెలిపించండి అని ఆవిడ ఒక వీడియో చేసి పంపించారు. అమెరికాలో ఉన్నట్టున్నారు. రాజశేఖర రెడ్డి భార్యగా, జగన్మోహన్ రెడ్డి తల్లిగా ఆమె మీద చాలా గౌరవం ఉంది. ఆమె వయసుకు కావచ్చు, లేదు ఏదైనా సరే ఆమెకి ఖచ్చితంగా గౌరవం ఇచ్చి తీరాల్సిందే. ఒక మహిళగా కావచ్చు, ఏదైనా సరే తల్లిగా, అమ్మమ్మగా, లేకపోతే నానమ్మగా, ఏ రకంగానైనా ఆవిడికి మనం గౌరవం ఇచ్చి తీరాల్సిందే. ఆవిడని ఎక్కడ కించపరచాలని ఈ వీడియో చేయదలుచుకోలేదు. ఒకవైపు కొడుకు మీద అందరూ కూడా ఒక యుద్ధం ప్రకటించారని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 15 ఏదైతే పచ్చ మీడియా అని చెప్తారో, పచ్చ మీడియా ఛానల్స్ కావచ్చు, పేపర్స్ కావచ్చు, కూటమి కావచ్చు, లేకపోతే ఇటువైపు నుంచి చెల్లెళ్ళు కావచ్చు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద నెగిటివ్గా ప్రచారం చేసేవాళ్ళే. అతనేదో దుర్మార్గుడు, దుష్టుడు, ఇంకా ఏదేదో వాళ్ళంతా కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అవన్నీ మనం మాట్లాడలేం కూడా. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికలు ఎప్పుడైతే వచ్చినాయో గతంలో నుంచి కూడా పచ్చ మీడియా కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూనే ఉన్నారు. ఈ ఎన్నికల సమయంలో మాత్రం ఇంట్లో వాళ్ళు కూడా శత్రువులై ఆయనపై ఒక పోరాటంలాగా చేస్తున్నది కూడా జనమంతా కూడా చూస్తూ ఉన్నారు. ఈ మొత్తం పరిణామంలో విజయమ్మ గారు ఎంత విఘ్నతతో ఉంటే బాగుండేది అనేది చాలామంది నుంచి వస్తున్న ఒక స్పందన కదా. ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తల్లే కదా. మొన్న షర్మిల కుటుంబంలో జరిగిన ఒక వివాహంలో కూడా, షర్మిల కుమారుడి వివాహంలో కూడా అందరూ వీడియోస్ అందరూ కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డి షర్మిలని దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నించడం కానీ ఎంగేజ్మెంట్లో అవన్నీ కూడా ఆవిడ తిరస్కరించిన విధానం కూడా అందరూ వీడియోస్లో అందరూ కామన్ పీపుల్ కానీ అందరూ చూశారు. దాని మీద ఆ రోజు కూడా చర్చ జరిగింది. ఏంటి ఆవిడ అలా చేసింది, ఇతను వెళ్ళారు కదా అని. ఆ తర్వాత ఆయన మ్యారేజ్కి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డికే స్పందన వచ్చింది. కానీ విజయమ్మ గారు మాత్రం కూతురు ఏదైతే చెప్తున్నారో ఆ కూతురు చెప్పిన దానికి ఆవిడ వింటున్నారా, లేకపోతే ఆమెకు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఏమన్నా ద్వేషం ఉందా, ఇవన్నీ కూడా అనిపించక మనకు మానడం లేదు ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. మరి తప్పనిసరి పరిస్థితుల్లో షర్మిల కోసం ఆవిడ షర్మిల్ని వెనకేసుకొస్తున్నారా? పోనీ ఇద్దరిని వెనకేసు రాకపోతే ఏమైంది? ఆవిడ మానాన ఆవిడ ఉండొచ్చు కదా. ఒకరిని సపోర్ట్ చేసి ఇంకొకరిని సపోర్ట్ చేయకుండా ఎందుకు అలా ఉంటున్నారు? ఓకే, విజయమ్మ గారు తన కుమార్తె కడప నుంచి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తన కుమార్తె కాబట్టి తన మద్దతు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. అదే సేమ్ టైం ఆ వీడియోలో రాష్ట్రానికి మొత్తం తన కుమారుడు ఎంతో ప్రయోజనం చేశాడు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పేసి రాష్ట్రాన్నంతా కూడా తన కుటుంబంగా భావించి అమ్మలు, అక్కలు, అవ్వలు, అన్నలు, తమ్ముళ్ళు అంటూ అందరినీ సంబోధిస్తూ అందరినీ ఓన్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వాళ్ళకి ఎందుకు కాకుండా పోయాడో అర్థం కావట్లేదు. విజయమ్మ గారు కూడా ఆ వీడియోలో ఒక్క మాట, మీ అందరికీ మేలు చేసిన రాజన్న కుమారుడికి మీరందరూ కూడా మద్దతు తెలపండి అని ఒక్క మాట అంటే ఏం పోయేది అనే ఒక థాట్ అందరిలో కూడా ఇప్పుడు కనిపిస్తుంది. విజయమ్మ గారి మీద గౌరవం ఏదైతే ఉందో ఆవిడ ఈ మధ్యకాలంలో పిల్లలకి ఇస్తున్న, ఒకరికి ఇస్తూ మద్దతు ఇంకొకరికి ఇవ్వకపోవటం కానీ ఇలాంటివన్నీ కూడా చర్చనీయాంశమని, ఎంతో గౌరవ ప్రతిష్టలుండి ఆదర్శంగా తీసుకునే ఒక కుటుంబం నుంచి ఇలాంటి పరిణామాలు ఎదురవ్వడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుందని మనం చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి TV9 రజనీకాంత్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పారు, తన చెల్లి గురించి ప్రస్తావిస్తూ ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆయన NDTVకి ఇచ్చిన, నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కావచ్చు, ఆయన కూడా ఆయన చెల్లి డిపాజిట్ కోల్పోతుందేమో అన్న భయం కూడా అతనిలో కనిపిస్తుందని చెప్పారు. అంటే ఓకే, ఇద్దరి మధ్య ఏదన్నా అవ్వచ్చు, ఒకరినొకరు హర్ట్ చేసుకుని ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, కానీ రాష్ట్రం అంతా వాళ్ళిద్దరి వైపే చూసేలా ఈరోజు రాజకీయం అంతా కూడా జరుగుతుందంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం. కనీసం విజయమ్మ గారైనా ఒక అంటే ఎలా స్థితప్రజ్ఞతతో కావచ్చు, లేకపోతే ఆమె వయస్సుతో కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ఆమె ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు చెప్పలేకపోయారు అనే ప్రశ్న ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ
ఆవిడే రాశారు మనసులో మాట. ఈ ఏదైతే పుస్తకం ఆవిడ రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఆవిడ రాశారో ఆ పుస్తకంలో వైఎస్ షర్మిల గురించి ఆమె చెప్పడం జరిగింది. వైఎస్ షర్మిల చాలా మొండిది, ఆమె వివాహం విషయంలో కానీ ఏదైనా సరే చాలా మొండిగా వన్ సైడెడ్గా డెసిషన్స్ తీసుకుంటుందని చెప్పేసి ఆవిడ రాయడం జరిగింది. మరి కుమార్తె అలాంటిది. కుమారుడి గురించి ఆవిడ రాస్తూ కూడా ఇతను ఇంట్రోవర్ట్, చాలా తక్కువ మాట్లాడతాడు, ఆచరణలో మాత్రం చూపిస్తారు అని విజయమ్మ గారే తన మనసులో మాటని ఆ పుస్తక రూపంలో అందించారు. అందించినప్పుడు కుమారుడిని ఒక రకంగా, కుమార్తెని ఒక రకంగా ఆవిడ చూడడం అనేది ఇప్పుడు ప్రజలంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. పోనీ ఏమన్నా ఆవిడ ఒత్తిడులు ఉన్నాయా? ఆవిడ ఎందుకు ఈ ఎన్నికల సమయంలో ఆమె ఇక్కడ లేకుండా వెళ్ళి అమెరికాలో కూర్చున్నారు? మరి ఆవిడకి నిజంగా కూతురు మీద అంత ఇది ఉంటే ఆవిడే వచ్చి కడపలో కూర్చుని ఓటు ఎందుకు వేయలేదు ఆవిడ? అంటే మధ్యలో నలిగిపోతున్నారా ఆవిడ? అదేమీ లేదు అని చెప్పేసి షర్మిల చెప్పడం జరుగుతుంది. మరి ఆవిడ ఎందుకు వచ్చి ఇక్కడ ఓటు వేయలేదు? షర్మిలకు ఓటు వేయొచ్చు కదా, అందరినీ ఓటేయమని ఆమెను గెలిపించమని చెప్పే ఆమెకు ఓటేయకుండా గెలిపించమని చెప్పే అర్హత వైఎస్ విజయమ్మ గారికి ఉందా అనేది కూడా ఇప్పుడు ప్రశ్నల రూపంలో కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా విషయాలు కూడా ప్రస్తావనకి రావడం జరుగుతుంది. ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని పరిచయం చేసినప్పుడు కూడా నా కుమారుడు రాజన్నని ఎలా మీరంతా చూసుకున్నారో, రాజశేఖర్ రెడ్డి గారిని ఎలా చూసుకున్నారో అలానే నా కొడుకు కూడా మద్దతు ఇవ్వమని చెప్పారు. మళ్ళీ తెలంగాణకు వెళ్ళి తెలంగాణలో నా కూతురు షర్మిల వస్తుంది, ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడానికి అని చెప్పారు. అంతా బాగుంది, ఇద్దరిని చెరొక రాష్ట్రానికి ఇస్తున్నానని ఆవిడ చెప్పిన మాట అందరికీ కూడా ఆదర్శంగా ఉంది, లేకపోతే ఆలోచించే విధంగా ఉంది, లేకపోతే మద్దతు తెలిపే విధంగా ఉంది. కానీ ఈ మధ్యకాలంలో షర్మిల వచ్చి కాంగ్రెస్లో ఉండడం కానీ, ఇంటి గుట్టునంతా బయటపడేయటం కానీ, లేకపోతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారో అలా కూటమి చంద్రబాబు కబంధ హస్తాల్లో చిక్కుకుని ఆవిడ అమలు చేస్తున్న విధానాలు కానీ ఇవన్నీ కూడా ఎవరిని మెప్పించడం లేదని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదేమో. ఈ విషయంలో విజయమ్మ గారు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం ప్రయత్నిస్తాము, కుదరినప్పుడు ఏం చేస్తాం, అంతా దేవుడు చూసుకుంటాడు అని చెప్పేసి ఆయన చెప్పిన ఆన్సర్ కూడా అందరికీ అంటే కదిలించే విధంగా ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కడే అయినప్పుడు, తల్లి కూతురికే సపోర్ట్ చేస్తున్నప్పుడు ఏ కుటుంబంలోనైనా సమస్యలు ఉంటాయి. అన్నా చెల్లెలు ఉంటారు, సమ్ టైమ్స్ కూతురికి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది, సమ్ టైమ్స్ కొడుకు మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. కానీ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ తల్లిదండ్రులు బిహేవ్ చేస్తారు. కానీ తల్లి ఇలా ఒంటరిని చేసేసి ఆ కుటుంబాన్ని ఇప్పుడు అందరికీ ఒక సానుభూతి కూడా వచ్చేసింది. ఎందుకంటే వైఎస్ విజయమ్మ గారు పెళ్లిలో కావచ్చు, లేకపోతే అమెరికా వెళ్ళొచ్చు, లేకపోతే సమాధి దగ్గరికి అందరూ వెళ్ళేటప్పుడు వైఎస్ షర్మిలతోనే ఆవిడ వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డికి కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే రాజశేఖర్ రెడ్డి గారి జయంతి వర్ధంతి సందర్భాల్లో, లేకపోతే ఏదైనా క్రిస్మస్ సందర్భాల్లో తప్ప ఆ కుటుంబం కలవకపోవటం కానీ ఇవన్నీ రాష్ట్రాన్ని ఎవరైతే వైఎస్ అభిమానులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిచివేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా విజయమ్మ గారు కొంత స్థితప్రజ్ఞతతో, కొంత ఏదైతే తన కుటుంబం పరువు కావచ్చు, ప్రతిష్టలు కావచ్చు, గౌరవం కావచ్చు అందరూ చర్చించుకునే విధంగా ఉన్న సమయంలో ఆవిడ కొంత ఆలోచించి ఒక్క ముక్క ఆవిడ వీడియోలో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తే ఏమైపోతుంది అనేది కూడా కనిపించింది. ఇంకొకటి షర్మిల కూడా సమాధానాలు చెప్తూ అన్నీ అమ్మకు తెలుసు అని చెప్పేసి అమ్మ మీద తోసేస్తుంది. అంటే అమ్మని సూపులో పడేయటమే కదా అది. అంటే అమ్మ ఏమొచ్చి ఆన్సర్ చెప్పుకుంటారు, షర్మిల కూడా చెప్పాలి కదా. మరి షర్మిల నుంచి ఏదైనా ఒత్తిడిలో వచ్చే విజయమ్మ ఇవన్నీ చేస్తున్నారా అనే ఒక చర్చ కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా అందరూ ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద ఈ విషయంలో సానుభూతి కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో అక్క చెల్లెళ్ళు, అమ్మమ్మలు, తాతలు, అవ్వలు, నానమ్మలు, అక్కలు, తమ్ముళ్ళు అంటూ, అన్నలు అంటూ ఆయన సంబోధిస్తూ అందరినీ ఓన్ చేసుకుని తనకి ఎంతోమంది అభిమానులు కానీ మామయ్య అంటూ చిన్నపిల్లల దగ్గర నుంచి ఎంతో అభిమానం వస్తుంది. సో అభిమానాన్ని ఆయన చాలా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ కుటుంబం నుంచి మాత్రం మద్దతు లేకపోవడం అనేది బహుశా ఆయన మనసులో కావచ్చు, ఆయన కళ్ళల్లో కావచ్చు, ఆయన ఇంటర్వ్యూలో కావచ్చు మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ ఆవేదన. దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా చూస్తున్నారు. బహుశా ఈ ఎలక్షన్స్లో ఖచ్చితంగా దానికి జవాబు చెప్తారనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.